హాయ్ అండి. కొత్తిమీర నిల్వ పచ్చడి ఎవరైనా చాలా సింపుల్‌గా చేసుకునేలాగా చేసి చూపిస్తున్నాను. కరెక్ట్ కొలతలతో మంచి రుచిగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకొని మంచిగా కడిగేసి ఇలా ఆరబెట్టేసుకోండి. ఎక్కడ అసలు తడి అనేదే లేకుండా ఆరిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొలతలు పెట్టేసుకుందాం. ఈ గిన్నె నిండా కొత్తిమీర అయిందండి. దానికి పావువంతు చింతపండు తీసుకోండి. ఇలా చేత్తో పట్టుకుంటే చిన్న జామకాయ సైజ్ అంతా ఉండాలి. అందులో వేడి నీళ్ళు వేసుకోండి. చన్నీళ్ళు వేసుకుంటే పచ్చడి బూజు వచ్చేసిద్ది. చింతపండు నానేలోపు ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి పెట్టేసుకోండి. చింతపండు బాగా పిసికి పిప్పంతా తీసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి చింతపండు గుజ్జు 3 స్పూన్ల సాల్ట్, అర స్పూన్ పసుపు వేసి మంచిగా దగ్గర పడేలా ఉడికించుకోండి. ఇలా తిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు నూనె వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత జల్లెడ స్పూన్తో కొత్తిమీర అంతా తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మంచి అరోమా వస్తుంది. 3 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి పోపు బాగా వేగాలి. అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చడిని కలిపేసుకుందాము. అందులో చింతపండు గుజ్జు, ఫ్రై చేసుకున్న కొత్తిమీర, ఆవాలు, మెంతి పొడి వేసేసుకుని 3 స్పూన్ల కారం వేసి ఇవన్నీ కలిసేలా కలిపేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఈ కొత్తిమీర పచ్చడి 6 నెలలు నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏం రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.